బ్రో. హాయ్ బ్రో. ఎలా అనిపిస్తుంది కొండ దేవర సాంగ్ గేమ్ చేంజర్? బాగానే ఉంది బ్రో, విన్నాను సాంగ్. రిలీజ్ చేశారు కదా మా రాజమండ్రిలో. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్దని కోరుకుంటున్నా. ఓకే, సాంగ్లో కొండ దేవర అని ఉంది కదా, అంటే దేవుడు అని దేవర అంటే ఎలా అనిపించింది లిరిక్ రామ్ చరణ్ గారి మీద? రిలేక్ బాగానే ఉంది, అంటే మనకంత ఆ సాహిత్యం మీద మనకంత పట్టు లేదు కదా, తెలియకపోవచ్చు. అదే సాంగ్ బాగుంది. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్? హై బడ్జెట్ కదా, శంకర్ గారు ఇంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్ట్రైట్ మూవీ ఫస్ట్ మూవీ కదా, నాకు తెలిసి ఒక బ్లాక్ బస్టర్ మూవీ అవుద్ది అనుకుంటున్నా. అంటే కొద్దిగా డిబేట్ టాక్ కూడా ఉంది, భారతీయుడు ఫ్లాప్ తర్వాత ఆడొచ్చు ఆడకపోవచ్చు అనేది. అంటే పూరి జగన్నాథ్ గారికి, శంకర్ గారికి, వీళ్ళకి ఎన్ని ఫ్లాప్లు వీటితో సంబంధం లేదు. ఒక డిఫరెంట్గా వెళ్తారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్ శంకర్ గారు. ఇంత భారీ బడ్జెట్ తీసుకొచ్చింది ఆయన. రోబో ఎలా తీశారు, ప్రపంచాన్ని తన వైపు చూసుకునే విధంగా తీసాడు మూవీ. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోబో అలా ఉంటుందని? అంటే 18% ఏపీలో టికెట్ల పెంపుపై ప్రజలకు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 18% ప్రజలకు ఇస్తున్నారు కదా జిఎస్టీ టికెట్ల పెంపుపై, ఎలా అనిపిస్తుంది? మంచిదే. అదేదో స్ట్రైట్ అంటే ఏమైనా పథకాలకు కానీ ఏమైనా మళ్ళీ ఇస్తాం బెటర్ అని, హెల్త్ పరంగా హాస్పిటల్ కానీ దేనికైనా యూజ్ చేస్తే బాగుంటుందని, ప్రజలకు కానీ డైరెక్ట్గా కాకపోయినా. అంటే ఓవరాల్గా రామ్ చరణ్ గురించి ఏం చెప్తారన్న? రామ్ చరణ్ ఎవరికైనా హీరో ఎప్పుడు బాగుంటాడు హీరో.